కళ్యాణ్, తనూజాలు చేసిన సాక్రిఫైస్‌ల వల్ల వాళ్ళ యొక్క గ్రాఫ్ ఒక రేంజ్‌లో పెరిగిపోయిందని చెప్పాలి. సో, కళ్యాణ్ కోసం తనూజ, తనూజ కోసం కళ్యాణ్ చేసిన సాక్రిఫైస్‌లు సో, ఆడియన్స్‌ని చాలా ఆకట్టుకున్నాయి. సో, ఆహ్, కళ్యాణ్ తనూజకి వచ్చే గిఫ్ట్, ఫ్యామిలీ నుంచి వచ్చే గిఫ్ట్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అంట. సో, సిస్టర్ మెసేజ్ పంపించారు. సో, దానికోసం ఎంటైర్ సీజన్ ఇమ్యూనిటీ లేకుండా ఉండటానికి ఉండేటట్లయితే సిస్టర్ యొక్క మెసేజ్ వినిపిస్తామని చెప్తే తనుజ గారు ఒప్పుకోలేదు దానికి. అట్ ది సేమ్ టైం కళ్యాణ్ గారిని పిలిచి సో నీకు 1 వీక్ కంప్లీట్‌గా మటన్, చికెన్ కావాలనుకుంటే సో తనూజకి వచ్చే ఫ్యామిలీ గిఫ్ట్ అట్ ది సేమ్ టైం అండ్ 2 వీక్స్ సో కంటిన్యూస్‌గా నామినేట్ అవ్వటానికి రెడీ అయితే తనూజకి వాళ్ళ సిస్టర్ పంపించిన మెసేజ్‌ని వినిపిస్తామంటే సో దానికి కళ్యాణ్ రెడీ అయ్యారు. సో కంటిన్యూస్‌గా 2 వీక్స్ నామినేట్ అవ్వడానికి సెల్ఫ్ నామినేషన్ అవ్వడానికి రెడీ అయ్యారు. సో తర్వాత తనుజ గారిని పిలిచి సో వీళ్ళ యొక్క అండర్‌స్టాండింగ్స్‌ని సో పొగిడేసరికి అట్ ది సేమ్ టైం సో కళ్యాణ్ ఒప్పుకున్నప్పుడు నీకేంటి ప్రాబ్లమ్ అని తనుజ గారిని అడిగితే సో తనుజ గారు దానికి కూడా ఒప్పుకోలేదు. 2 వీక్స్ కంటిన్యూస్‌గా నామినేట్ అవ్వటానికి కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే నామినేషన్స్ జరిగే టైంలో సో ఓటింగ్ పడుతుంది అనుకోవడం అనేది మన చేతిలో ఉండదు. సో ఒక్కోసారి పడొచ్చు, పడకపోవచ్చు, ఎలిమినేట్ అవ్వచ్చు. కాబట్టి కళ్యాణ్ యొక్క కంటిన్యూస్ 2 వీక్స్ ఎలిమినేషన్‌కి కూడా తనుజ గారు ఒప్పుకోలేదు. సో దీనితో తనుజ గారికి, కళ్యాణ్ గారి యొక్క గ్రాఫ్ సో ఒకరి కోసం ఒకరు చేసుకున్న త్యాగాలతో వాళ్ళ యొక్క గ్రాఫ్ అమాంతం పెరిగిందని చెప్పొచ్చు.